బాబు బాబు కేశవ్ బాబు కేశవ్ బాబు కేశవ్ బాబు ఏంటి బాబు అలా అర్చావు? అయ్యో ఎవడ్రా ఎవడ్రా ఎంత పని చేసింది? బాబు ఇంత ఘోరం జరిగిపోయింది బాబు. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను బాబు. మాట్లాడాడు బాబు 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 రేయ్ కేశవా రేయ్ పని చేసావు నాన్న. ఏమైంది బాబు? కేశవ లే నాన్న లే, నాతో మాట్లాడు నాన్న. బాబు కేశవ బాబు కేశవ నోర్మీరా. కేశవ కేశవ ఏం జరిగింది మావయ్య? బాబా ఏం జరిగింది? కేశవని ఈ నీచుడు చంపేశాడు. అయ్యో బాబా కేశవ బాబా నేనే చేయలేదు. కేశవ బాబును కాపాడడానికి కత్తి తీశారు బాబా. కేశవ నా బావని చెప్పి నిన్ను నేను వదిలిపెట్టను రా. కేశవ లే లే బాబు మాట్లాడు బాబు. కేశవ బాబు లే బాబు. కేశవ వదిలిపెట్టరా కేశవ నిజం చెప్పలే చెప్పు. కేశవ్ ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే ఏదోలా ఉంది. ఒకసారి కేశవ్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుందాం. త్రిదేవ్ గారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా త్రిదేవ్. అక్క అక్క ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఘోరం జరిగిపోయింది అక్క. ఘోరం జరిగిపోయిందా? కొంప తీసి ఆ శ్రీవల్లిని పైకి పంపించేశావా? అది కాదక్క. అక్క మనకే ఘోరం జరిగిందక్క. ఏంట్రా నువ్వు అనేది? బావా 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 బావకి బావ మనకి లేడక్క. రే ఏం మాట్లాడుతున్నావురా? కేశవ లేడు అంటే అర్థం ఏంటి? అక్క ఆ లడ్డుగాడు బావ మీద పగ సాధించాడక్క. మా అక్క బావలకి కోర్టు నోటీస్ పంపిస్తావా అని బావ దగ్గరకు వచ్చి కత్తితో పొడిచి చంపేశాడక్క. ఏంట్రా నువ్వు అనేది? కేశవ చనిపోవడం ఏంట్రా? అవునక్క. అక్క 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 సార్, మీ అబ్బాయి కేశవ్ అని చెప్పి నిందితుడిని అరెస్ట్ చేశాం. మీరు కూడా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. మిమ్మల్ని కూడా మేము విచారించాలి. మీరు కొడుకు చనిపోయిన బాధలో ఉన్నారని ఇప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాం. కానీ మేము మా రిపోర్ట్ని ఫైల్ చేయాలి కదా. చెప్పండి సార్, అసలు అక్కడ ఏం జరిగింది? మీరేం చూశారు? క్లియర్గా చెప్పండి. నిందితుడు కూడా మీ ఇంట్లో మనిషి అంటున్నారు. కాదు, అతను నా ఇంట్లో మనిషి కాదు. నాకు నా భార్య మీద ఉన్న ప్రేమ వల్ల ఎవరో అనాథను తన తమ్ముడని చెప్తే వాణ్ణి నా ఇంట్లోకి తీసుకొచ్చి సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నాను. వాడెంత
ఎంతో మంచివాడని నమ్మాను. నమ్మకంగా ఉంటూనే నా ప్రాణానికి ప్రాణమైన నా కేశవుని అన్యాయంగా చంపేశాడు. అప్పటికీ కేశవ నాకు చెబుతూనే ఉన్నాడు, నాన్న అతను కావాలనే నా మీద కాఫీ పోశాడు, మేమంటే తనకి ఇష్టం లేదని. నా కొడుకు ఎంత చెప్తున్నా నేను తన మాట వినిపించుకోలేదు. పైగా నేను ఈ దుర్మార్గుణ్ణి సమర్థించాను. వాడికి నా ఆస్తిలో వాటా కూడా రాశాను. నేను అలా చేసినందుకు నా మీద కోపంతో నా కొడుకు కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు సార్. కేశవికి ఫోన్ చేసి ఈరోజు సమస్యకి ముగింపు పలుకుతానంటూ కోపంగా వెళ్ళిపోయాడు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. వినకుండా కేశవ దగ్గరికి వెళ్ళాడు. కేశవ్ కూడా కోపంలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందో అన్న భయంతో నేను కూడా వెనకాలే వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ లడ్డూగాడు నా కేశవ్ని కత్తితో పొడుస్తున్నాడు. అది నేను కళ్ళారా చూశాను ఇన్స్పెక్టర్. వీడి గురించి నా కొడుకు చెప్పిందంత నిజమని అప్పుడు తెలిసింది. వీడెంత దుర్మార్గుడు, వీడి నిజస్వరూపమేంటో అప్పుడే నాకు అర్థమైంది. మీ అబ్బాయిని అతను చంపడం మీరు ప్రత్యక్షంగా చూశారన్నమాట. మీరే ఐ విట్నెస్. అవును ఇన్స్పెక్టర్ గారు, కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తాను. ఇలాంటి వాడిని అస్సలు విడిచిపెట్టకూడదు, కఠినంగా శిక్షించాలి. అది మేము చూసుకుంటాం సార్. సంఘటన జరిగిన ప్లేస్లో మీ అల్లుడు గారు కూడా ఉన్నట్టున్నారు. నేను వెళ్ళిన తర్వాత అతను అక్కడికి వచ్చాడు. మీ అల్లుడు గారు ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను. ఈ లడ్డు కేశవ్ దగ్గరికి వెళ్తున్న విషయం తెలిసి అక్కడ ఏ గొడవ జరగకుండా ఆపమని పంపించాను. ఓకే, మేము కూడా చనిపోయిన కేశవ్ గారి ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేసాం. మీరు చెప్పినట్టే అతనికి చివరి కాల్ వచ్చింది ఈ లడ్డు ఫోన్ నుంచే. సంఘటనా స్థలంలో దొరికిన కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపాం. ఇంకా రిపోర్ట్ రాలేదు. మీరు ఐ విట్నెస్ అని చెప్పాక రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లడ్డుని మర్డర్ చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. నా ఇన్వెస్టిగేషన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాను. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా నేను స్టేట్మెంట్ రాస్తున్నాను. దాని మీద సైన్ చేసి వెళ్ళండి. అలాగేనండి. సార్, ఇక్కడ సైన్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు సార్. అలాగే ఇన్స్పెక్టర్. బావా, నిజం చెప్తున్నాను బావా, నాకేం తెలీదు బావా. కేశవ్ బాబు అరుపు వినపడగానే నేను వెంటనే వెళ్ళి చూశాను. కానీ నాకు అక్కడ ఎవరూ కనపడలేదు శ్రీవల్లి. అవును, వేరే ఎవరో కత్తితో పొడిస్తే కత్తి మీద అతని ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి కదా. అంటే కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్తో పాటు అతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండుంటాయి. అవును శ్రీవల్లి. ఆ రెండు ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలుసుకుంటే మనకి హంతకుడు ఎవరు తెలిసిపోతుంది. కానీ ఏదో పెద్ద కుట్ర జరిగింది మామ. అన్నీని మర్డర్ చేసి చాలా తెలివిగా అందులో నిన్నిరికించారు. ఆ విషయాన్ని నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. సో మా మామయ్య హత్య చేయలేదు. ఇందులో అసలు నేరస్తులు ఎవరు ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. మరి మీ నాన్నగారేంటి హత్య అతనే చేశాడు, నేను చూశాను అని స్టేట్మెంట్ ఇచ్చారు? సార్, యాక్చువల్గా మా నాన్న పొరపాటు పడుతున్నారు. కావాలంటే మీరు లడ్డు మామ స్టేట్మెంట్ కూడా వినండి. దాన్ని బట్టి కేసు ఇన్వెస్టిగేట్ చేయండి. చూడమ్మా, మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్టు. మీ అన్నయ్య చనిపోయాడని తనని చంపుతుండగా ప్రత్యక్షంగా చూశానని స్టేట్మెంట్ ఇచ్చారు.
కాబట్టి లడ్డు హంతకుడని మేము నిర్ధారణకు వచ్చాం. మా దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. మీరు అతను నిరపరాధి అనుకుంటే తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించుకోండి. అంతే తప్ప ఇలా మా టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ వెళ్ళండి. శ్రీవల్లి, నాన్న ఎక్కడికి వెళ్ళావమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాన్న. ఎందుకు? లడ్డు మామని కలవటానికి వెళ్ళాను. ఒక హంతకుణ్ణి కలవడానికి వెళ్ళడం ఏంటి? వాడు మన కేశవుని చంపేశాడని తెలిసి కూడా వాణ్ణి కలవడానికి ఎందుకు వెళ్ళావు? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకోవటానికి వెళ్ళాను. వాడేం చేశాడు, అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పాను కదా నీకు. ఇంకా తెలుసుకుని ఏం చేస్తావు? నాన్న, లడ్డు మామ కేశవనేని చంపలేదు అని వాడు చెప్పాడా? అది నువ్వు నమ్మేవా? నేరం చేసిన వాడు ఎవరైనా సరే నేను చేశానని ఒప్పుకుంటాడా? నేను నా కళ్ళతో చూశానని చెప్పాను కదా. నా మాట మీద నీకు నమ్మకం లేదా? నాన్న, మీరెప్పుడు అబద్ధం చెప్పారని నాకు తెలుసు. స్పాట్లో మీరేదైతే చూశారో దాన్ని నిజమనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసింది నిజం కాకపోవచ్చు. మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. లేదు, నా కళ్ళు నన్ను ఎప్పటికీ మోసం చేయవు. అసలు నువ్వు నా మాట కాదని ఇంతగా వాడిని ఎందుకని నమ్ముతున్నావు? ఎందుకంటే లడ్డు మామ మనస్తత్వం ఏంటో 23 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను కాబట్టి. చీమకు కూడా హాని చేయని మనిషి ఒక మనిషిని చంపుతాడు అంటే నేను నమ్మను. అది మన కుటుంబ సభ్యుడిని చంపుతాడంటే నేను అస్సలు నమ్మను. అలా చేసే ఉద్దేశం తనుకుంటే అన్నయ్యని బతిమాలి ఇంటికి తీసుకురావాలని వెళ్ళేవాడు కాదు. అంటే నేను కావాలనే లడ్డు మీద నేరం మోపి అరెస్ట్ చేయించానంటావా? నేను చూసిందంతా నిజం కాదు, భ్రమంటున్నావా? మీరు చూసింది నిజమే కావచ్చు నాన్న, కానీ ఆ నిజం వెనుక ఇంకేదో రహస్యం దాగుంది. నిజానికి నీడకి చాలా తేడా ఉంటుంది నాన్న. కానీ రెండు పక్క పక్కనే ఉండటం వల్ల చాలా మంది నీడని చూసి నిజం అనుకుంటారు. కొన్ని విషయాలు కళ్ళతో చూస్తే మనకి తప్పుగానే కనిపిస్తాయి, కానీ మనసుతో చూస్తేనే మనకి కరెక్ట్గా కనిపిస్తాయి. మీరొక్కసారి కళ్ళతో కాకుండా మనసుతో చూడండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది. ఇక చాలా ఆపు, చాలా ఆపు, ఆపు. ఇన్ని రోజులు నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు ఎంత అమాయకురాలివో నాకు అర్థమవుతోంది. ఒక హంతకుడు చెప్పే మాటలు నమ్మి ఈజీగా మోసపోతున్నావు. లడ్డు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి, వాడి మీద అభిమానం ఉంది కాబట్టి వాడిని వెనకేసుకొస్తున్నావు. కానీ ఆ అభిమానం వాడు చేసిన హత్యను వెనకేసుకొచ్చేంత పిచ్చిగా ఉండకూడదు. వాడు మీ అన్నయ్యను చంపాడనేది వాస్తవం. అందుకు నీ తండ్రే ప్రత్యక్ష సాక్షి. ఇందులో ఎటువంటి అనుమానాలకి ప్రలోభాలకి తావులేదు. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి. శ్రీవల్లి, ఈ విషయంలో నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను వినను. నా మాట నువ్వే వినాలి. మేమిన్ని రోజులు పాముకు పాలు పోసి పెంచామని ఇప్పుడే తెలుసుకున్నావమ్మా. అవునా? మరి ఆ పాము కూరలు పీకి చంప అవతల పడేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ మావయ్య లడ్డుని పోలీసులకు అప్పగించారమ్మా, అరెస్ట్ చేయించారు. కేశవుని చంపినందుకు వాడికి కఠినంగా శిక్ష పడాలని మేం కూడా చూస్తున్నాం. కాదు, 4 రోజులు ఇలా మొసలి కన్నీరు కాచి తర్వాత మీరే వాడికి బెయిల్ ఇచ్చి మంగళహారతులు పట్టి ఇంటికి తీసుకొస్తారు. మీ డ్రామాలు ఎవరికి తెలీదు. అయినా నా భర్త తనకి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తానన్నాడు తప్ప ఆస్తి కోసం మీలా క్రూరంగా ఆలోచించి మిమ్మల్ని చంపించలేదు కదా. కోర్టుకు వెళ్తే మీ పరువు పోతుందని, మీ ఆస్తి మొత్తం మా సొంతం అవుతుందని, మీరు రోడ్డున పడాల్సి వస్తుందని ఆలోచించి ఒక అనాథ వెధవతో ఇలా మర్డర్ ప్లాన్ చేయించారు. అమ్మా ఆర్తి, కేశవే మాకు పెద్ద ఆస్తి. వాడిని మించిన ఆస్తి మా దగ్గర ఏమీ లేదమ్మా. వాడి కోసం అవసరమైతే వీలునామా తిరగ రాయించి ఆస్తి మొత్తం మీ పేరు రాయిద్దాం అనుకున్నామమ్మా. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాం, కానీ దురదృష్టం కొద్దీ ఇంతలోనే ఇలా జరిగిందమ్మా. ఆపండి మీ కపట నాటకాలు.
వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఆర్తి, భర్తని పోగొట్టుకున్న నువ్వు మా మీద కోపంగా ఉంటావని తెలుసు. కానీ జరిగిన దానికి మేం కూడా చాలా బాధపడుతున్నాం. మీ మావయ్య గారైతే నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా. అది చెప్పడానికి వచ్చారా? కాదమ్మా, చనిపోయిన నీ భర్తని మేమెలాగూ తీసుకురాలేం. కానీ కోడలివైనా నువ్వు మా కూతురుతో సమానం. ఇక మీద నీ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత మాకుందమ్మా. నువ్వు కూడా మాతో పాటు ఉందుగానమ్మా. మన ఇంటికి వెళ్దాం రమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. ప్లాన్ ఏంటమ్మా? అదే, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా నన్ను చంపేసి పెరట్లో పారేద్దాం అనుకుంటున్నారా? ఆర్తి, నువ్వు బాధలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. తెలుసు. నేను మాట్లాడింది 100% నిజం. నేను ఆవేశంలో మాట్లాడినా, కోపంలో మాట్లాడినా మీలా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడను. ఉన్నదున్నట్టుగానే మాట్లాడతాను. మిమ్మల్ని ఎదిరించి ఆ ఇంట్లో నుంచి వచ్చేసినందుకే ముందుగా నా భర్తను అడ్డు తొలగించారు. ఇప్పుడు మీ ఓదార్పు యాత్రతో నన్ను నమ్మించి మీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నన్ను కూడా చంపేసి మొగుడు పోయిన బాధలో ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేస్తారు. ప్రాణం పోయినా నేను మీ మాటలు నమ్మను. నా భర్త నాకు కాకుండా చేసిన మీ అంతు చూడకుండా వదలను. నా భర్త చేసిన శపథం నాకు గుర్తుంది. కేశవ భార్యగా ఆ శపథాన్ని నేను నెరవేరుస్తాను. మీ అందరూ సర్వనాశనం అయిపోయేలా చేస్తాను. ఆ దేవుడనేవాడు ఉంటే ఒక ఆడదాని తాళిని అన్యాయంగా తెంచేసినందుకు మీకు ఆ బాధ ఎలా ఉంటుందో త్వరలోనే తెలియజేస్తాను. మీకు 2 కూతుళ్ళున్నారు కదా, ఆ కూతుళ్ళ పసుపు కుంకుమలు కూడా నాలాగే పోయినప్పుడు తెలుస్తుంది నేను పడే బాధ. నేను ఆ దేవుడిని అదే కోరుకుంటున్నాను. మీ కూతుళ్ళు నాలాగే విధవరాళ్ళవుతారు. ఇదే నా శాపం. నేను కూడా అంతే మావయ్య. బావ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. బావ చనిపోయాడు అన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. కళ్ళు మూసి తెరిచేలోపు క్షణాల్లో అంతా జరిగిపోయింది. మన టైం బాగోలేదు మావయ్య. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను బావ దగ్గరికి వెళ్ళుంటే బావని కాపాడుకుని ఉండేవాణ్ణి. కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. నేను అక్కడికి తొందరగా వెళ్ళలేకపోయాను. అంతలోనే యమదూతల ఆ లడ్డుగాడు వచ్చి బావ ప్రాణం తీసేశాడు. ఇందులో నా తప్పు కూడా ఉంది అల్లుడు గారు. ఒక విధంగా నా బిడ్డ నాకు దూరం కావడానికి కారణం నేనే. నా కొడుకు మీద ఆ దుర్మార్గుడు తిరగబడ్డ రోజే వాడిని ఇంట్లోంచి గెంటివేసి ఉంటే సరిపోయేది. కానీ నేను అలా చేయలేదు. ఒక అనాథను వెనకేసుకుని వచ్చి రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నాను. పైగా వాడికి ఆస్తి కూడా రాసిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను బాబు. నేను సపోర్ట్ చేయలేదన్న కోపంతో వెళ్ళిన నా కొడుకు అట్నుంచి అటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. నా వల్లే ఇదంతా జరిగింది బాబు. కాదు మావయ్య, ఇందులో మీ తప్పేం లేదు. దేవుళ్ళ మీరు వాడికి వరమిస్తే దెయ్యంలా మారి వాడు మనకి ద్రోహం చేశాడు. మంచివాడిలా నటించి మిమ్మల్ని మనందర్నీ మోసం చేశాడు. ఇదంతా వాడి తప్పే. బావని చంపినందుకు వాడికి ఉరిశిక్ష వేయించాలి. అప్పుడే బావ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు బాబు. వాణ్ణి నేనే చంపేసేవాణ్ణి. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆగాను. అయినా సరే ఆ చట్టమే వాణ్ణి శిక్షిస్తుంది. అప్పటి వరకు నేను నిద్రపోను. కానీ మావయ్య, లడ్డూ హత్య చేయడం మీరు స్వయంగా చూశారని చెప్తున్నా కూడా, 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా వాడు నిర్దోషి అన్నట్టు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. 'శ్రీవల్లి' ఇంకా
మీ మాటను కూడా తను నమ్మకుండా బావని హత్య చేసింది లడ్డు కాదు అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ లడ్డూగాడు శ్రీవల్లికి ఏవేవో మాయమాటలు చెప్తూ తను ఈ హత్య చేయలేదని నమ్మించాలని చూస్తున్నాడు. కానీ వాడి ఆటలు సాగవు. ఈ కేసులో నేను ప్రత్యక్ష సాక్షిని. వాడికి శిక్ష పడకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. అది కరెక్టే మావయ్య. కానీ శ్రీవల్లి మర్డర్ గురించి పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేయలేదు, అసలు నేరస్తుడు వేరే ఉన్నాడు, వాణ్ణి పట్టుకుంటాను అంటుంది. మీరు వాడికి శిక్ష పడాలని ఎంతగా కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా మీ కూతురు లడ్డూని కాపాడాలని ప్రయత్నిస్తోంది. అవసరమైతే ఆ విషయంలో మిమ్మల్ని ఎదిరించడానికి కూడా వెనకాడేలా లేదు. అలా ఎప్పటికీ జరగదు, జరగనివ్వదు. నువ్వు విధవరాలిగా ఉండాలని తన శాపనార్థాలు పెట్టిందమ్మా. కింద తండ్రి పోయిన కొడుకుని తలుచుకుని ఏడుస్తుంటే ఇదిక్కడ చేరి ఆ లడ్డుగాని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నట్టుంది. శ్రీవల్లి, ఈరోజు నాకేమన్నా అసైన్మెంట్ ఇస్తావా? లేదా నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే కార్ డ్రైవర్గా రావాలా? అసైన్మెంట్ ఏమీ లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. నీకేమైనా పనుంటే నువ్వు చూసుకో. అలాగే శ్రీవల్లి. నీకేదైనా పనుంటే చూసుకోమంటే వచ్చి నా పక్కన కూర్చున్నావేంటి? నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఏ పని చేయబుద్ధి కావట్లేదు శ్రీవల్లి. నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉన్న కేశవ్ బావ సడన్గా హత్య చేయబడ్డాం. నేను తట్టుకోలేకపోతున్నాను. బావని హత్య చేసిన ఆ లడ్డూగాడు గుర్తొస్తే వాడి మీద నాకు చాలా కోపం వస్తుంది. ఏంటి శ్రీవల్లి అలా చూస్తున్నావు? లడ్డూ ఈ హత్య చేయలేదని నువ్వు ఇంకా నమ్ముతున్నావా? తను ఈ హత్య చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అవును. అయినా నమ్మటమేంటి? అదే నిజం కదా. అప్పటికే లడ్డూగాడు కేశవ్ బావని మర్డర్ చేసేశాడు. అది మావయ్య గారు కల్లారా చూశారు. నేను వెళ్లే టైం కూడా లడ్డూ రక్తం అంటిన చేతులతో కేశవ్ బావ శవం దగ్గర ఉండడం నేను చూశాను. బావని చంపాల్సిన అవసరం లడ్డూకి తప్ప ఇంకెవరికీ లేదు. అదే విషయం మావయ్య అందరికీ చెప్పారు కదా. చెప్పాడు, అది నేను కూడా విన్నాను. మరి నువ్వు మావయ్య మాటనే అనుమానిస్తున్నావా? మావయ్య గురించి నీకు తెలుసు కదా. కన్న కొడుకైనా ఆ ప్లేస్లో ఉంటే నా కొడుకే హత్య చేశాడని నిజం చెప్తారు. అలాంటిది లడ్డూ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తారు? ఆలోచించు శ్రీవల్లి. నేను మా నాన్న మాటని అనుమానించట్లేదు. మరి ఇంకా ఎందుకు లడ్డూ హంతకుడంటే నమ్మట్లేదు? ఎందుకంటే ఒక్కోసారి చీకట్లో మనం జాడును చూసి కూడా పాము అని భ్రమపడతాం. అలాగే మా నాన్న కూడా తను చూసింది నిజమనుకుంటున్నాడు తప్ప నాయనానికి రెండో వైపు నుంచి ఆలోచించటం లేదనిపిస్తోంది. మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లడ్డు మామ హత్య చేశాడని చెప్తున్నారు, అది నిజమే. కానీ లడ్డు మామ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయన చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. నాకు మా నాన్న ధర్మం తప్పడని తెలుసు, అలాగే లడ్డు మామ కూడా తప్పు చేయడం అని తెలుసు. నీకు లడ్డు మామ కొద్ది కాలంగానే తెలుసు, కానీ నాకు పాతికేళ్లుగా తెలుసు. తనని కరవడానికి వచ్చిన పాముని కూడా పోనీలే పాపమని వదిలేసి మంచి మంచితను. పైగా నాన్నగారంటే మామకి దేవుడితో సమానం. అలాంటి నాన్నగారికి రక్త సంబంధమైన కేశవన్నయ్యని చంపుతాడంటే నేను నమ్మను. అయితే ఇప్పుడు నువ్వేమంటున్నావు? హంతకుడు వేరే ఉన్నాడు అంటున్నాను. వాడే తెలివిగా లడ్డు మామని ఇరికించాడని నమ్ముతున్నాను. పొరపాటు పడుతున్నావు శ్రీవల్లి. మనిషి మీద అభిమానం ఉండడంలో తప్పు లేదు, కానీ మరీ ఇంత పిచ్చి నమ్మకం ఉండకూడదు. నువ్వు వెనకేసుకొస్తున్న లడ్డు మేకతోలు కప్పుకున్న పులి. ఇప్పటికైనా ఆ విషయం తెలుసుకో. తెలుసుకుంటాను. మా అన్నయ్యని చంపిన అసలు హంతకుణ్ణి పట్టుకుంటాను. వాణ్ణి జైలుకి పంపి లడ్డు మామని జైలు నుంచి విడిపించుకుని తీసుకొచ్చి నాన్న అభిప్రాయాన్ని మారుస్తాను. అంటే మీ నాన్న పోలీసులకి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి కావాలనే లడ్డుని ఈ కేసులో ఇరికించారని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావా? లేదు త్రిదేవ్, ఆయన పొరపాటు పడ్డారు అని నిరూపిస్తాను అంటున్నాను. ఎవరైనా ఏ విషయంలోనైనా ఒక్కోసారి పొరపాటు పడచ్చు కదా.
డైరీస్లో మా నాన్నిచ్చిన స్టేట్మెంట్ మాత్రమే రాసుకున్నారు. లడ్డు మామ దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేదు. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు. మా నాన్న సాక్ష్యంతోనే మామని నేరస్తుని చేసి శిక్ష విధించాలనుకుంటున్నారు. కానీ నేను విచారణ జరిపిస్తాను. సత్యమేవ జయతే అని నమ్మే మనిషిని నేను. సత్యం భగవంతుడి కన్నా గొప్పది. అది ఎప్పటికీ ఓడిపోదు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఆ రోజు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో ఆ నిజాన్ని నేను బయట పెడతాను. నిరపరాధికి శిక్ష పడనివ్వను. నేరం చేసిన వాణ్ణి తప్పించుకొనివ్వను. దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే నన్ను పట్టుకునే వరకు వదిలిపెట్టేలా లేదు. అయినా నేను ఏ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాను కదా. కత్తి మీద కూడా నా ఫింగర్ ప్రింట్స్ లేవు. ఇంకా నన్ను ఎలా పట్టుకుంటుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మరోలా టర్న్ చేయాలి. శ్రీవల్లి లడ్డు హత్య చేయలేదని, కోదండరామయ్య హత్య చేశాడని ఇద్దరూ సమాంతర రేఖల్లాగా ఫైట్ చేస్తూ ఉంటే శ్రీవల్లిని కోదండరామయ్య దగ్గర మరింత బ్యాట్ చేయొచ్చు. ఇప్పుడు తండ్రి కూతుర్లను విడదీయటమే మన ఫ్యూచర్ స్టెప్. అది సార్ జరిగింది. మా లడ్డు మామ నిరపరాధని నాకు తెలుసు. కానీ అది ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు. ఏ ఏరియా పోలీస్ స్టేషన్లో మీ నాన్నగారు రిపోర్ట్ చేశారు? పంజగుట్ట పోలీస్ స్టేషన్ సార్. నమస్తే సార్. నమస్తే. కేసు మర్డర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఇమీడియట్గా సెండ్ చేయండి. అలాగే సార్, వెంటనే పంపిస్తాను. మీ నాన్నగారు ఈ హత్య కళ్ళారా చూసినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదమ్మా? అవును సార్, అందుకే మీ దగ్గరకు వచ్చాను. లడ్డు మామకి మాకు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు సార్. కానీ నా చిన్నప్పుడే మా అమ్మతో పాటు మా ఇంటికి వచ్చేశాడు. సొంత రక్త సంబంధికుల కంటే ఎక్కువగా మాకు దగ్గరయ్యాడు. ఇన్ని సంవత్సరాలుగా తను ఎంతో నిజాయితీగా నమ్మకంగా మాతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మామయ్య హత్య చేయడు. అన్నయ్యని కాపాడాలనే ఉద్దేశంతో తన కడుపులో ఉన్న కత్తిని తీయబోతుంటే అదే టైంలో నాన్నగారు ఆ సిచ్యువేషన్ చూసి తనని అపార్థం చేసుకుంటున్నారు. నాన్నగారు చెప్పడంతో లడ్డు మామకి వ్యతిరేకంగా కేసు స్ట్రాంగ్ అయ్యింది తప్ప ఇందులో అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు సార్. నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైంది శ్రీవల్లి. కానీ కోర్టుకి పోలీసులకు కావాల్సింది నమ్మకం కాదు, సాక్ష్యం. నేను సాక్ష్యాన్ని వ్యతిరేకించడం లేదు సార్. కానీ లడ్డు మామ చెప్పిన దాని ప్రకారం తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి విచారణ చేయొచ్చు కదా అని అంటున్నాను. ఆ కత్తి మీద కూడా లడ్డు మామ ఫింగర్ ప్రింట్స్ కాకుండా వేరే వ్యక్తి కూడా ఉండొచ్చు కదా? లేదమ్మా, ఆ కత్తి మీద లడ్డు ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయని రిపోర్ట్ ఫైల్ చేశారు. నేరస్తుడు గ్లౌసెస్ యూజ్ చేసి ఉండొచ్చు కదా సార్. అందుకే అతని ఫింగర్ ప్రింట్స్ పడి ఉండవు. అతను చాలా ఇంటెలిజెంట్లా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేం శ్రీవల్లి. ఏదైనా ఉంటే కోర్టులో రుజువు చేసుకోవాలి. అందులో ఏదైనా పాయింట్ లీగల్గా లాజికల్గా మనం పట్టుకోగలిగితే అప్పుడు ఈ కేసు నుంచి లడ్డూని బయటపడేయచ్చు. సరే సార్, నేను ఇక బయలుదేరుతాను. అలాగేనమ్మా. నీకు నా తరపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. బావా కేశవ, నీకు ఎంత గతి పట్టిందో చూసావా? ఆ రోజు నువ్వు నా ఈగోని హట్ చేయకుండా ఉండి ఉంటే
ఈరోజు నువ్వు హ్యాపీగా ఈ భూమి మీద ఉండేవాడివి. ఏది ఏమైనా నీ వల్ల నేను ఎంతో లాభపడ్డాను. ఆ కృతజ్ఞతతో నీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు, ఆర్తి ఇంకా రాలేదేంటి? నేను కూడా అక్క కోసమే చూస్తున్నాను అత్తయ్య. నాకు తెలిసి తను మరి కాసేపట్లో వచ్చేస్తుంది. వదిన నీతో వస్తానని చెప్పిందా త్రిదేవ్? ఖచ్చితంగా రావాలని నేను తనకు చెప్పి చూశాను. వస్తానన్నట్టు చెప్పకపోయినా సరే అన్నట్టు తలూపింది. మరి ఇంకా రాలేదేంటి? 12 లోపు క్రతువు అయిపోవాలని పంతులు గారు కార్యక్రమం మొదలు పెట్టేశారు. ఆర్తేమో ఇంకా రాలేదు. ఇప్పుడెలా? వదినకి ఒకసారి ఫోన్ చేయి త్రిదేవ్. తను ఎక్కడుందో, అసలు వస్తుందో రాదో తెలుస్తుంది. జస్ట్ 10 నిమిషాల ముందు కూడా ఫోన్ చేశాను శ్రీవల్లి, లిఫ్ట్ చేయలేదు. మరోసారి ట్రై చేస్తాను. ఏంటి ఫోన్ కలవట్లేదా? ఫోన్ కలుస్తుంది, కానీ అక్క కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేస్తుందంటే అర్థం ఏంటి? తను రాదా? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. కానీ అక్కతో ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చాలా గట్టిగా చెప్పి వచ్చాను. వచ్చేసిందమ్మా. నేను తీసుకొస్తాను. రామ్మా ఆర్తి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. లోపల కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది. రా. ఇంటి గేటు వరకు వచ్చిందని ఇంట్లోకి రావడం నాకు తెలీదా? ఏంటక్క, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది తెలుస్తూనే ఉందక్క. ఎందుకు రికార్డ్ చేస్తున్నావని అడుగుతున్నాను. ఎందుకేంటి? ఈ దుష్ట శక్తుల గురించి బయట ప్రపంచానికి తెలియాలి కదా. నా భర్తని అన్యాయంగా ఇంట్లో నుంచి గెంటేసి తర్వాత ఈ లోకంలోనే లేకుండా చేసి మళ్ళీ వీళ్ల ధర్మాత్ముల్లాగా కర్మకాండలు చేస్తున్నారు, చూసావా? అందుకే ఇదంతా షూట్ చేసి వీళ్ల మనస్తత్వం, వీళ్ల నీచపు బుద్ధి ఎలాంటిదో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను. కోదండ రామయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, పెద్ద క్రిమినల్ అని అందరికీ తెలిసేలా చేస్తాను. అమ్మా ఆర్తి, కేశవ్ ఆత్మశాంతి కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా? మా మీద కోపాన్ని తర్వాత ఎలాగైనా తీర్చుకో. ముందైతే అక్కడికి వచ్చి పంతులు గారు చెప్పినట్టు చేయమ్మా. ఎంత మహానటుడివి! అమాయకుడైన నా భర్తని హత్య చేసి మళ్ళీ అతని మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాట్లాడుతున్నావు. నా భర్తకి రక్త తర్పణం చేసి ఇప్పుడు పుణ్యకార్యం చేస్తున్నావా? నేను నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టను. మీ కుటుంబం అంతా సర్వనాశనం అయ్యేలా చేస్తాను. ఇక మీదట నేను మీ ఇంటి కోడల్ని కాదు,
ఈ ఇంటి మృత్యువుని. స్వామి, నా భర్త చనిపోయిన క్షణం నుంచి నా మనసు ఎంత ఆవేదన పడుతుందో నీకు తెలుసు. అన్యాయంగా నా భర్తను చంపిన దుర్మార్గుల మీద నాకు విపరీతమైన కోపం వస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. వాళ్ళ దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయగలరు. నా కేశవుని నాకు దూరం చేయడమే కాకుండా తనకి వాళ్లే కర్మకాండలు చేసి గొప్ప అనిపించుకోవాలని చూశారు. వాళ్ళు చేసే పనులని నేను ఆపలేకపోతున్నాను. నా భర్తని హత్య చేసిన కిరాతకులకి శిక్ష పడేలా చేసావామి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోకూడదు. ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసే నా భర్తను చంపుంటారు. కోదండరామయ్య కూడా శిక్ష పడేలా చేయి స్వామి. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న అతను జైల్లో ఊచలు లెక్క పెట్టేలా చేయి స్వామి. నా భర్తని నాకు దూరం చేసిన వాళ్ల కుటుంబం సంతోషంగా అస్సలు ఉండకూడదు. వాళ్ల కుటుంబం సర్వనాశనమైపోవాలి. అలా జరిగితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నా గుండె మంట చల్లారుతుంది. నేను పడుతున్న బాధ వాళ్లకు తెలియాలంటే కోదండరామయ్య చచ్చిపోవాలి. అతని కూతుళ్ళ తాలిబొట్లు తెగిపోవాలి. అప్పుడే నా కేశవాత్మ శాంతిస్తుంది. నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టు స్వామి. రోజు నీకు పూజ చేస్తూ నీ సేవ చేసుకుంటాను. నా కోరిక తీరేలా ఆశీర్వదించు స్వామి. కోర్టు టైం కంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చాం మావయ్య. రాత్రి నాకు శ్రీవల్లి మీద చాలా కోపం వచ్చింది మావయ్య. తను ఎంతో తెలివిగలది. అలాంటిది ఆ బండోడి విషయంలో ఎందుకింత అమాయకంగా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పగానే వాటికి శిక్ష పడుతుంది త్రిదేవ్. ఇక శ్రీవల్లి ఏం ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఇంతకీ లడ్డును కోర్టుకు తీసుకొచ్చారా లేదా? ఈ రోజుతో నీకు శిక్ష కన్ఫర్మ్ అయిపోతుందిరా లడ్డు. నేను చేసిన హత్యకి నువ్వు జైల్లో ఊసలు లెక్క పెడతావు. నేను హ్యాపీగా ఉంటాను. శ్రీవల్లి ఎక్కడా కనిపించడం లేదేంటి? తను రాలేదా? నాకు శిక్ష పడతా ఉండదని, నన్ను కాపాడలేనని తెలిసి ఇక్కడ కూర్చుండదా? త్రిదేవ్, కోర్టు టైం అవుతోంది. లోపలికి వెళ్దాం పద. అలాగే మావయ్య. లడ్డు 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 Public prosecutor, you can proceed. యువర్ ఆనర్, లడ్డు అనబడే ఈ ముద్దాయి కోదండరామయ్య గారి ఇంట్లో ఉంటూ ఆయన కొడుకు అయిన కేశవ్ మీద కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతో కేశవ్ మీద కాఫీ పోసి అతనితో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు. ఆ తర్వాత సరైన సమయం చూసి కేశవ్ దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన కత్తి మీద ఈ ముద్దాయి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి.
అవి నేను ఆల్రెడీ కోర్టు వారికి సబ్మిట్ చేశాను. అంతేకాకుండా ముద్దాయి కేశవని హత్య చేయడం ప్రత్యక్షంగా కోదండరామయ్య గారు చూశారు. కోదండరామయ్య గారిని సాక్ష్యం చెప్పడానికి అనుమతించాలని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు. కోదండరామయ్య గారు, ఈ నెల 16వ తేదీన మంగళవారం రోజున శ్రీనగర్ కాలనీలో మీ అబ్బాయి కేశవ్ మర్డర్ చేయబడ్డారు. ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పండి. కేశవ కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడని, తనని ఎలాగైనా తీసుకొస్తానని, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలని సీరియస్గా ఈ లడ్డు కేశవ్ ఉన్న ప్లేస్కి బయలుదేరాడు. నేను వద్దని ఎంత వారించినా వినలేదు. ఏం జరుగుతుందో అన్న భయంతో నేను కూడా తన వెనకాలే వెళ్ళాను. నేను వెళ్లేసరికి ఈ లడ్డు కేశవని కత్తితో పొడి చేశాడు. అది నేను కళ్ళారా చూశాను. ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించండి జడ్జి గారు. సరే సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. కత్తి మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ని బట్టి, కోదండరామయ్య గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ లడ్డు కేశవుని చంపాడని నిర్ధారణ అయింది. కాబట్టి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ హత్య నువ్వే చేశావని అంగీకరిస్తున్నావా? లేదయ్యా, ఈ హత్య నేను చేయలేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన కేశవ్ బాబుని తిరిగి ఇంటికి తీసుకొచ్చి బావగారిని కేశవుని కలపాలని నేను తన దగ్గరికి వెళ్ళాను. అంతే తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. మరి కోదండరామయ్య గారు, మీరు హత్య చేయడం ప్రత్యక్షంగా చూసినట్టు సాక్ష్యం చెప్పారు. కేశవుని వేరే ఎవరో కత్తితో పొడిచారయ్యా. నేను దాన్ని కాపాడాలని ఆ కత్తిని తీస్తుండగా కోదండరామయ్య గారు నన్ను చూసి నన్ను అపార్థం చేసుకున్నారు. అంతేకాని నేను ఎటువంటి హత్య చేయలేదయ్యా. నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? ఎవరూ లేరయ్యా. నేనున్నాను. మతుల తలలు తెంచు భద్రకాళి రూపమై రుద్రమాంబలాగా రౌద్రముద్ర దాల్చలే. నీతి లేని రీతి లేని పాతకాలు అంతమై విద్యకే విముక్తి కొరకు ఉద్యమించలే. లడ్డు తరపున వాదించడానికి నేనున్నాను సార్. లడ్డు తరపున వాదించడానికి నేనున్నాను సార్. శ్రీవల్లి లాయర్ గెటప్లో వచ్చిందేంటి మావయ్య? తను ఎల్ఎల్బి చదివింది త్రిదేవ్, కానీ ఇంతవరకు ఎప్పుడు ఏ కేసును వాదించలేదు. ఈ రోజు లడ్డూని కాపాడుకోవడం కోసం మొదటిసారి నల్లకోటు వేసుకుని కోర్టుకొచ్చింది. యువర్ ఆనర్, నేను ఎల్ఎల్బి చేసిన సర్టిఫికెట్ని కోర్టు వారికి అందజేస్తున్నాను. ఈ కేసుని నేను వాదించేలా నాకు పర్మిషన్ ఇవ్వండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్.
యూనివర్సిటీ నుండి పట్టా పుచ్చుకున్నప్పటికీ ఇంతవరకు కోర్టు మెట్లు కూడా ఎక్కని ఈవిడ మర్డర్ కేసు వాదించడానికి అనర్హురాలు. 1961 యాక్ట్ ప్రకారం ఈవిడ ఆ బార్ అసోసియేషన్ మెంబరే కాదు. అలాంటప్పుడు ఈ కేసు వాదించడానికి ఈవిడికి అర్హత ఏముందని? పీపీ గారు, ఆవేశపడి బీపీ తెచ్చుకోకండి. నేను బార్ అసోసియేషన్ మెంబర్ని. ఈరోజే నా నంబర్ ఎన్రోల్మెంట్ అయింది. ఆ వివరాలు కూడా జడ్జి గారికి అందించాను. డిఫెన్స్ లాయర్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. లడ్డు గారు, నేను అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్పాలి, సరేనా? అలాగే లాయర్ గారు. మీకు సీతమ్మ గారు, కోదండరామయ్య గారు ఏమవుతారు? సీతమ్మ నాకు తంగచ్చి, కోదండరామయ్య నాకు బావగారు అవుతారు. మీరు కోదండరామయ్య గారి ఫ్యామిలీతో కలిసి ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బావగారితో కలిసి ఉండబట్టి సంవత్సరం అవుతుంది. అంతకు ముందు 24 సంవత్సరాలుగా తంగచ్చి, నా మేనకోడలు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? అందరితో బాగానే ఉండేది. కానీ ఈ మధ్య కేశవ్ బాబుతో చిన్న గొడవ జరిగినది. అనుకోకుండా ఆ గొడవ పెద్దదైపోయినది. అంటే ఏ విధంగా ఆ గొడవ పెద్దదైంది? కేశవ్ బాబు, ఆర్తి వాళ్ళు నన్ను అనాథ అన్నారని తంగచ్చి వాళ్ళ మీద కోప్పడింది. మా బావ కోదండరామయ్య కూడా కేశవ్, ఆర్తిలను మందలించి అందరితో పాటు నేను సమానంగా ఉండాలని నా పేరు మీద కూడా ఆస్తి రాసిచ్చినారు. మరి నువ్వే కేశవ, ఆర్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణమని కోదండరామయ్య గారు అంటున్నారు, అది నిజమేనా? లేదమ్మా, నాకు ఆస్తి రాసిచ్చారన్న కోపంతో కేశవ్ బాబు, ఆర్తి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఓకే, దీన్ని బట్టి చూస్తే నీ వల్ల కేశవ, ఆర్తి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళలేదు. వాళ్ళంతట వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆర్తిని విచారించడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసులో ఆర్తి గారి ప్రమేయం అనేదే లేదు. ఆవిడని డిఫెన్స్ లాయర్ గారు ఎందుకు విచారించాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. హత్య చేయబడిన వ్యక్తి భార్యగా విచారించాలనుకుంటున్నాను. ప్రొసీడ్. ఆర్తి, ఆర్తి, ఆర్తి. హత్య జరిగిన రోజు కేశవ గారు ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరారు? మార్నింగ్ టైంలోనే బయటకెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నానని కానీ, ఎవరిని కలవడానికి వెళ్తున్నానని కానీ మీకేమైనా చెప్పారా? లేదు, చెప్పలేదు. అంటే కేశవ గారు ఎప్పుడు బయటికి వెళ్ళినా మీకు చెప్పి వెళ్ళరా? ఆ విషయం మీకెందుకు? ఇది కోర్టు. నేను అడిగిన దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. జనరల్గా నేను అడిగితే చెప్పేవారు, కానీ ఆ రోజు నేను ఆయన అడగలేదు. లడ్డు మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించాడా? నా భర్త చాలా మంచివాడు. కేవలం ఆ లడ్డు వల్లనే మేము గొడవ పడి బయటకు వచ్చేసాం. అయినా కూడా మా మీద కోపంతో, పగతో నా భర్తను చంపేశాడు. చంపాలనేంత కోపం ఉందని కానీ, పగలున్నాయని కానీ మీతో ఎప్పుడైనా చెప్పారా మీ భర్త? మేమంటే అతనికి నచ్చదు కాబట్టి. అలా అని మీకు అడ్డు చెప్పాడా? లేదు. మీరే అభిప్రాయపడ్డారు, అవునా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ కేసులో ఐ విట్నెస్ అయిన కోదండరామయ్య గారిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అడుగుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని డిఫెన్స్ లాయర్ గారు విచారించడానికి నేను ఒప్పుకోను. అర్థం పర్థం లేని ప్రశ్నలతో ఈవిడ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ లాయర్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు. కోదండరామయ్య గారు, కేశవని లడ్డు హత్య చేయటం
మీరు చూసారా? అవును, చూశాను. నా కళ్ళారా చూశాను. లడ్డు కేశవ్ని ఎన్నిసార్లు పొడిచాడు? నేను వెళ్లేసరికి లడ్డు కేశవ్ కడుపులోంచి కత్తి తీస్తున్నాడు. ఎన్నిసార్లు పొడిచాడన్నది నాకు తెలీదు. నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. దీన్ని బట్టి చూస్తే మీరు లడ్డూని కేశవ్ పొడవటం చూడలేదు. తన కడుపులో ఉన్న కత్తిని బయటికి తీయటం మాత్రమే చూశారు. దాన్ని బట్టి అతనే పొడిచి ఉంటాడని మీరు పొరపాటు పడుతున్నారు, అవునా? నో, లడ్డూనే కేశవ్ని మర్డర్ చేశాడు. యువర్ ఆనర్, నేను కోర్టు వారికి మహాభారతంలో ఉన్న ఒక సంఘటనని గుర్తు చేద్దామనుకుంటున్నాను. మాయాసభలో మాయాదర్పణం చూసి కాలుజారిపడ్డ దుర్యోధనుణ్ణి చూసి నవ్వింది ద్రౌపది కాదు, చెలికత్తెలు. కానీ అదే సమయంలో ద్రౌపది అక్కడికి రావటం వల్ల దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వింది ద్రౌపది అని అనుకుని అపార్థం చేసుకున్నాడు. అలాగే ఈ కేసులో కూడా కోదండరామయ్య గారు హత్యాస్థలానికి వచ్చేలోపే లడ్డు కేశవుని కాపాడాలని అతని కడుపులో ఉన్న కత్తిని తీయబోతుంటే అది చూసి కోదండరామయ్య గారు అపార్థం చేసుకున్నారు. లేదు, నాది అపార్థం కాదు, అదే వాస్తవం. యువర్ ఆనర్, లడ్డు స్వభావాన్ని, లడ్డు చరిత్రని పరిగణలోకి తీసుకుని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నా క్లయింట్ నిరపరాధి అని ప్రూవ్ చేయడానికి నాకు కొంత టైం కావాలి. కోర్టు వారు దానికి నాకు కాస్త సమయం ఇవ్వాలని కోరుతున్నాను. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాను. నిందితుడైన లడ్డు యొక్క పూర్వాపరాలను పరిశీలించిన మీదట అతని తరపున వాదించిన లాయర్ శ్రీవల్లి కోరికను మన్నించి వారికి 3 వారాలు టైం ఇస్తున్నాను. కోర్టు వారిచ్చిన టైం లోపల లడ్డు ఈ హత్య చేయలేదని తగిన సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయగలిగితే అతను శిక్ష నుండి తప్పించుకోగలుగుతాడు. లేదంటే శిక్షకి అర్హుడవుతాడు. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.